నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. క్రమశిక్షణతో కూడిన విద్య గీతాంజలికే సాధ్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఘనంగా కొడారాయి ఉత్సవం. పట్టణంలోని కారంపూడి రోడ్లో గల గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగొండ్ల కోటేశ్వరరావు, చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విచ్చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వేడుకను ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పాఠశాల దశలోనే పడుతుందని, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలో గీతాంజలి స్కూల్ 25 సంవత్సరాలుగా విశేష కృషి చేయటం అభినందనీయమని కొనియాడారు. ఎల్లూరి శేషగిరిరావు, లక్ష్మణ్ కిషోర్లు విద్యార్థులకు మంచి బాటలు వేశారని, వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు శేషగిరిరావు గారు చేసినటువంటి కృషి ఎంతో అభినందనీయం. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా గీతాంజలి స్టూడెంట్స్, ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అలాగే దేశ విదేశాల్లో కూడా మంచి మన్ననలు పొందినటువంటి వాళ్ళు ఇక్కడ గీతాంజలి స్కూల్లో నుండి వెళ్లారు అంటే దానికి కారణం ఉన్నత ఆశయంతో ఇక్కడ పేదరికం నుండి, చిన్న మధ్యతరగతి కుటుంబాల నుండి కూడా వచ్చిన వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఒక ఆశయంతో శేషగిరిరావు గారు ఈ విద్యా సంస్థలు మొదలు పెట్టడం ఎంతో అభినందనీయం. ఆ ఆశయ సాధన కోసం వారు 20 సంవత్సరాలు శ్రమ పడితే వారికి నేను తోడున్నానంటూ కిషోర్ గారు, చాలా విద్యా సంస్థల డైరెక్టర్ గారు, చాలా చక్కగా వారు ఒక మంచి విద్యావంతుడిగా చక్కటి కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఈ రోజు ఇన్ని వేల మంది ఈ స్కూల్ నుండి చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుకి ఎదిగారు అంటే కారణం శేషగిరిరావు గారితో పాటు కిషోర్ గారి యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఈ సందర్భంగా కిషోర్ గారిని అభినందిస్తూ వారి శ్రీమతి కృష్ణవేణి గారి యొక్క ప్రోత్సాహం, సహకారం, ఈ విద్యాలయాల సక్సెస్ వెనకాల కిషోర్ గారితో పాటు వారి భార్య, వారి శ్రీమతి కృష్ణవేణి గారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక క్రమశిక్షణలో, ఒక బాధ్యతాయుతంగా, ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించినటువంటి టీచర్స్ కు, సిబ్బంది అందరికి కూడా ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు, పనిచేస్తున్నటువంటి టీచర్స్ కు, ఇతర సిబ్బందికి, యాజమాన్యానికి సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో గీతాంజలి విద్యాలయాలు ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని ఆకాంక్షిస్తున్న సిల్వర్ జూబ్లీగా డైమండ్ జూబ్లీ ఇంకా పెద్ద ఎత్తున జరగాలని. ఈ రోజు గీతాంజలి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేకపోతే ఇది వినుకొండ తిరణాలా, కోటప్పకొండ తిరణాలా అన్న విధంగా ఈరోజు పెద్ద ఎత్తున పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి చాలా కన్నుల విందుగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు కిషోర్ మంచి విజయాలు సాధిస్తున్నందుకు చాలా సంతోషిస్తూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారి ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి గీతాంజలి విద్యాలయం చాలా గొప్ప స్థాయిలో బాటలు వేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఇక్కడ చదివే విద్యార్థులందరినీ మానవతా విలువల్లో, నైతిక విలువల్లో గొప్పగా తీర్చిదిద్దాలని నేను ఆకాంక్షిస్తున్నా. నో బ్యాక్ డే అని చెప్పారు లోకేష్ గారు. ప్రతి శనివారం మన కిషోర్ గారు ప్రతి శనివారం నో బ్యాక్ డే ని ముందుకు తీసుకెళ్లి మంచి నైతిక విలువలతో రాష్ట్రంలోనే నంబర్ 1 గా, దేశంలోనే నంబర్ 1 విద్యాలయంగా గీతాంజలిని తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా. ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు జీవి ఆంజనేయులు గారు. ఈ రోజున ఈ గీతాంజలి స్కూల్ వ్యవస్థాపకులు శేషగిరిరావు గారు వృత్తిపరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒక స్కూల్ పెట్టాలనే సంకల్పం కలగటం, వారు స్కూలు గీతాంజలి 2001లో స్థాపించారు. 2001లో స్థాపించి అయితే వాళ్ళ పిల్లలు అమెరికాలో స్థిరపడినటువంటి కుమార్తె, అల్లుళ్ళు సహకారంతో ఈ స్కూల్ను ప్రారంభించారు. అదేవిధంగా సిబ్బంది, వారు ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూస్తూ స్కూల్ని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక 21 మంది ఉపాధ్యాయులతో మొదలుపెట్టి దాదాపుగా
ఈ రోజున 200 మంది సిబ్బంది, 3000 మంది విద్యార్థులకు ఒక మంచి స్కూల్ గా వారు ఈ రోజున ఈ స్థాయికి వచ్చారంటే శేషగిరిరావులో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆయనలో ఉన్న పట్టుదల, నేను ఏదైతే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చానో నేను బ్రతకడం కాదు, నేను 10 మందికి ఉపాధి కల్పించాలి, పొన్నూరు ఎమ్మెల్యే శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర జీతాల మీద ఆధారపడే జీవితాలని గమనించి నెల రోజులు పనిచేస్తే జీతం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూడకుండా ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సిబ్బంది ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి నెల 4వ తారీఖునే జీతాలు ఇస్తూ క్రమశిక్షణ, అంకిత భావం ముఖ్య ఉద్దేశంగా ఉంటూ నియమ నిబంధనలతో స్కూల్ను నడిపిస్తున్నటువంటి శేషగిరిరావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. శేషగిరిరావు గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే ఆరోగ్యం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, అంకిత భావం అలాంటిది. స్ఫూర్తి సంస్థలో పనిచేసే సిబ్బంది ఇబ్బంది వాళ్ళు కూడా మా దగ్గర చదువుతుంది. వాళ్ళ యొక్క సహకారాన్ని, వాళ్ళ యొక్క ఆత్మీయతని ఎన్నటికీ మర్చిపోలేము. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా దాదాపు అందరూ వాళ్ళ పిల్లలు మా దగ్గర చదివిన వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా దగ్గర చదువుకున్న వాళ్ళే. ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా అందరూ సహకారంతో విజయవంతం చేశారు. ఇది 3వ రోజు కార్యక్రమం. మొదటి రోజు పల్లెటూరు మొత్తము రైతు బిడ్డలతో జరిగిన కార్యక్రమాన్ని హాస్టల్లో క్యాంపస్ నుంచి, పల్లెల నుంచి బస్సుల్లో వచ్చే పిల్లల నుంచి జరిగిన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఆ రోజు. అలాగే నిన్న మా దగ్గర దాదాపు 10th క్లాసులో 6500 మంది పిల్లలు అవుట్ స్టాండింగ్. చుట్టూ ఉన్న ఫ్లెక్సీలే దానికి సాక్ష్యం. చుట్టూలో ఉన్న ఫ్లెక్సీలో ఉన్న పిల్లలందరూ 6500 మంది 10th క్లాస్ చదివి బయటికి వెళ్ళి ఇప్పుడు ఎంతో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచి వాళ్ళు మన స్కూల్ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళు ఎంతో ఆనందించి వెళ్ళారు. నిన్న ప్రోగ్రాం అయిపోయినా కానీ ఇక్కడెక్కడే వాళ్ళు ఈ రేసును వదిలిపెట్టలేకుండా వెళ్ళిపోయారు. నిన్న ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు, 3వ రోజు మన పెద్దలు, మన పాలకులు, మరి మన నియోజకవర్గానికి సంబంధించిన పాలకులందరూ ఇక్కడే ఉన్నారు. అలాగే మేడం గారిని మర్చిపోయాను, మున్సిపల్ చైర్మన్ కాకపోయినా కానీ ఆమె చైర్మన్, మరి వారిని మర్చిపోయినా క్షమించాలి, కర్తవ్యం. మరి వారికి కూడా నా ఆహ్వానం. మరి ఎందుకంటే ఇంతకుముందు కూడా మేడం గారు మా కార్యక్రమాలకు 2-3 కార్యక్రమాలకు మాకు ఇచ్చేసే మా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ సహకారంతో ఇంకా ముందుకు వెళ్తారని ఈరోజు ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగి పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆనందంతో. పట్నంలోని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చాటేలా విద్యార్థులకు, చిన్నారులకు భోగి పళ్ళు పోసి, భోగి మంటలు వేసి, పొంగళ్ళు పొంగించి పశు సంపద విశిష్టత వివరిస్తూ ఆయా కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సంబరాల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను భాగస్వాములను చేసి క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలైన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. పట్టణంలోని సన్నిధి వారి వీధిలో ఉన్న సన్నిధి వెంకటాంజనేయుల నాసరమ్మ ధ్యాన మందిరం శ్రీ శంకర సత్సంగంలో గత 27 రోజులుగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నవి. ఉత్సవాల్లో భాగంగా సత్సంగంలో కొడారాయి ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శంకర సత్సంగం నిర్వాహకురాలు తెలగశెట్టి పావనీదేవి మాట్లాడుతూ, గురువు గారు అయినటువంటి శ్రీ 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 శుద్ధ చైతన్యానంద స్వామి ఆదేశానుసారం ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నవని, భక్తులు ప్రతిరోజు భారీగా పాల్గొంటున్నారని తెలిపారు. ఇంతటి సహాయ సహకారం అందజేస్తున్న ఆంజనేయులు నాసరమ్మ సంతానానికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. ధనుర్మాస సందర్భంగా ఈ రోజు కూడా రైతు జరుగుతుంది. నెల రోజులు కూడా ఒక్కొక్క గోపిక ఎవరైతే మిగతా వాళ్ళందరూ కూడా లేపుకుంటూ వచ్చారో నెల రోజులు అనేటువంటి ఈ ధనుర్మాస కార్యక్రమం అంతా కూడా శ్రీ శంకర సత్సంగంలో జరుగుతుంది. ఆంజనేయులు గారు, నాసరమ్మ గారి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో 3 కుమారులు, వాళ్ళ ఆధ్వర్యంలో మనకి వెనక ఉండి బ్యాక్ బోన్ గా ఉండి ఇదంతా జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇంత కార్యక్రమం కూడా చేసుకోగలుగుతున్నాము. అలాగే ప్రతి ఒక్క రోజు ఉదయం పూట 6 గంటల నుంచే ప్రభాత సేవ,
7 గంటలకు అభిషేకము, 8 గంటలకు పూజ ఇత్యాది కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మహిళలు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గోదావరి యొక్క ఆశీస్సులను పొంది, గోదావరి ఏమైతే మనకి ఈ ధనుర్మాసం నెలలో నేర్పిందో ఆ ధనుర్మాసంలో ఉండేటువంటి పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకుంటూ భగవంతుడిని లేపడానికి నిద్ర అంటే భగవంతుడు నిద్ర పోడు, ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎలా అయితే చేరుకోవాలని చెప్పని 30 పాసురాలలో మనకి ఈ గోపికలందరూ కూడా తెలియజేశారు. కాబట్టి అలాగే తెల్లవారుజామున మనం ఏదైతే బ్రాహ్మీ ముహూర్తంలో లెగవాలో, మనం ఎలా ఉండాలో, ఎలా స్నానాన్ని ఆచరించి ఆ భగవంతుణ్ణి పొందటానికి ప్రేమతో కూడుకొని గోకులంలో ఆ గోపికలంతా కూడా ఎలా అయితే ప్రయాణం చేశారో అలాగే మనం 27 రోజులు అయిన తర్వాత భగవంతుడిని సింహంలాగా పోల్చి ఆ గుహలో నుంచి బయటకు వచ్చేలాగున ప్రార్థన చేసి మాకందరికీ కూడా శంఖం లాంటి తెల్లనైనటువంటి ఆ ఓంకార నాదాన్ని మాకు స్వయంగా నువ్వే అనుగ్రహించు తండ్రి అని చెప్పనని కోరుకున్నటువంటి ఆ గోపికలైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి కోసము, మన కోసమే వాళ్ళంతా ప్రార్థన చేస్తుంది. అటువంటి కృష్ణ పరమాత్మని పొందడానికి ఈ ప్రయత్నం అంతా కూడా జరుగుతుంది 4 రోజుల కార్యక్రమంలో. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక విద్యానగర్లోని రఘు మాస్టర్ ఇంటి వద్ద 4 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు వితరణ జరిగింది. దాతలైన సిహెచ్ రఘు, జొన్నబట్లు సుదర్శన్ శర్మ, దారా రామ్మూర్తి, దిట్టకవి శ్రీనివాసాచార్యులు సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందని పివి సురేష్ బాబు, జీవి మాధవరావు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. రఘుమాష్ గారి సారథ్యంలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గతంలో 100 కార్యక్రమాలు, సుమారు 100 కార్యక్రమాలు మాధవరావు గారి సారథ్యంలో బ్రాహ్మణ సంఘ పెద్దల సహాయంతో నిర్వహించారు. 101వ కార్యక్రమం నుంచి రఘుమాష్ గారి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా రఘుమాష్ గారి గతంలో తను చేసినటువంటి సంఘానికి కానివ్వండి, సమాజానికి కానీ సేవల్ని గుర్తించి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు వెంకటేశ్వర స్వామి గుడికి అభివృద్ధి కమిటీ మెంబర్గా తన పేరుని సిఫారసు చేయడం జరిగింది. ఈ విషయాన్ని సంఘం పెద్దల సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధి సభ్యుడిగా ఉన్నటువంటి మాధవరావు గారిని కూడా కంటిన్యూ చేయమని చెప్పని జీవి ఆంజనేయులు గారు ఆదేశించున్నారు. వారి ఇరువురికి కూడా అభినందన తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధిలో మరియు అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి ఐక్యతకు కూడా వీరిద్దరు కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. రఘుమాష్ గారు గతంలో చింతలచెరువు సత్యనారాయణ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే బియ్యం పంపిణీకి దాతలుగా ఉన్నారో రఘుమాష్ గారు కానివ్వండి, సుదర్శన్ శర్మ గారు, శ్రీనివాసాచార్యులు గారు, రామ్మూర్తి గారు, వీళ్ళ నలుగురికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లబ్ధిదారులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు విస్తృతం జరగాలని, అదేవిధంగా బ్రాహ్మణ సంఘ అభివృద్ధిలో బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే వారిని ఆదుకోవడంలో కూడా బ్రాహ్మణ సేవా సంఘం, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు 104వ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిరాటంకంగా ఈ కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజు దాతలైనటువంటి మన సుదర్శన శర్మ గారు, రఘు మ్యాష్ గారు, దారా రామ్మూర్తి గారు మరియు మన దిట్టకవి శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క వితరణ, వారి యొక్క దీనివల్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇలా కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకు పోతున్నది చాలా సంతోషంగా ఉంది. మన వినుకొండ గ్రామంలో పంచపాండవులు అలా ఒక 5 ఉన్నారు. ఈ 5 కూడా వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటే కానీ వాళ్ళ మనశ్శాంతి, వాళ్ళ సంతోషం ఉండదు. అందులో ఒకడు మన భవానీ గారు, వాళ్ళు ఏదో మానవ సేవా సమితి అని పెట్టి ఏదో అలా కార్యక్రమాలు చేయటం. 2 మన సురేష్ గారు రక్తదానం అని ఏదో ఒక కార్యక్రమంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం. అట్లే రఘుమేష్ గారు కూడా వాళ్ళ ఊళ్ళో బస్ స్టాండ్ కట్టేయటం. ప్రతి నెల నేను చేసిన 100 కార్యక్రమాలు కూడా వారి పేరు ఉండాల్సిందేను.
ఆ విధంగా జరుగుతూ ఈ 5 వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ముందుకు పోతాయి. భోరగిరి సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రతి నెల తప్పకుండా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీళ్ళని మనస్ఫూర్తిగా నేను వారి పాదాభి నమస్కారాలు చేస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు చేస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా బ్రాహ్మణ సేవయే భగవంతుని సేవగా భావించి వీళ్ళందరూ కూడా ఇలా కార్యక్రమాలు చేస్తున్నది చాలా సంతోషం ఉంది. ఇది నిర్విరామంగా ఈ విధంగా జరగాలనే ఆలోచనలో నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సిద్ధార్థ నగర్లోని రాధా డిగ్రీ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో మరియు పతాంగాలతో సుందరంగా అలంకరించారు. రాధా డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ కేవి రాధాకృష్ణమూర్తి సంక్రాంతి వేడుకలు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రంగురంగుల ముగ్గులను తిలకించి తెలుగుదనం ఉట్టిపడేలా కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. క్రీడలు శారీరక దృఢత్వానికి కాకుండా మానసిక ఉల్లాసానికి, యువతలో క్రమశిక్షణ పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని మసీద్ మాన్యం గ్రౌండ్స్ నందు తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నియోజకవర్గ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. యువత గెలుపోవటంలో సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటేలా పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, రేనేటి వీరుడు ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని నసరాబాద్ రోడ్లోని ఒడ్డే ఓబన్న విగ్రహం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఒడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఒడ్డే ఓబన్న ప్రదర్శించిన సాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఇలాంటి మహనీయులు చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడ్డే ఓబన్నకి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఒడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు. ఒడ్డే ఓబన్న ఆనాడు స్వతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడాడు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా గారికి, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఒడ్డెర సంఘ నాయకులకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, ఒడ్డెర సంఘం నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒడ్డే ఓబన్న మన తెలుగోడు. ఆ రోజు స్వతంత్ర పోరాటానికి ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి పన్నులు అతి దారుణంగా, కిరాతకంగా పన్నుల భారాన్ని ప్రజల మీద మోపితే దానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట యోధుడు ఒడ్డే ఓబన్న. ఒడ్డే ఓబన్న ఆ రోజు అనేక మందిని సమైక్య చేసి అందరిలో పోరాట స్ఫూర్తిని నింపి, పోరాట స్ఫూర్తితో సైన్యాన్ని ముందుకు నడిపినటువంటి యోధుడు. ఆ రోజు బ్రిటిష్ వారిని పారదోడటానికి వీరోచితంగా పోరాడినటువంటి యోధుడు ఒడ్డే ఓబన్న. అనేక గిరిజనుల్లో
అనేక మంది వివిధ వర్గాలలో ఆయన పోరాట స్ఫూర్తి నింపి అడవుల్లో ఉండి కూడా గెరిల్లా దాడులు చేసి బ్రిటిష్ వారిని వణికించినటువంటి గొప్ప వ్యక్తి వడ్డీ ఓబన్న. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళా కలుద్దాం.